మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు చూసాం, ఒక మంచి వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఒక భారీగా జనసంద్రం మధ్యలో మహిళలు చూశారు, యువత చూశారు, ఎంత భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ రాష్ట్రం మార్పు కోరుకునే దానికి ఉదాహరణ ఈ రోజు వచ్చిన ప్రజానీకం అని మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా మనం గ్రామాల్లో పోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు ఈరోజు ఏ గ్రామానికి పోయినా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు చేరటం చూస్తాం. ప్రతిరోజు నిన్న ఓల్పాడు అయితే కనీసం ఒక 300 ఫ్యామిలీలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలకు వస్తా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మార్పు 100% తథ్యం అని చెప్పి వీటన్నిటికీ సంకేతాలు. ముందుగా ఈరోజు ఈ భారీగా తరలి వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే దీని అన్నిటికీ కార్యక్రమానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, అలాగే బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్, బిఎల్ఏ బూత్కి వెళ్ళిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా నేను చెప్తే ఒకసారి మీరు ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు మీరందరూ కూడా చూశారు. నేను వ్యాపారం చేసుకుంటా ఉన్నా, ఆ రోజు పరిస్థితుల్లో శివరాం గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గంలో స్పేస్ ఖాళీగా ఉంది, నాయకుడు ఆలోచన ఏదైనా ఉందని అడిగితేనే నేను రాజకీయాల్లో రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటున్నా అంటే నాకు ఈ 20 సంవత్సరాల జర్నీలో శివరాం గారు అంటే ఇప్పుడు ఆయన ఎలక్షన్లో చేయడం, కానీ ఆ తర్వాత హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా నాకే ఫోన్ చేసేవాడు, నాగేశ్వర ఎక్కడ ఉన్నావు అంటే. నేను అంత అన్యాయంగా ఉన్నాను, ఏదో చిన్న చిన్న గ్యాప్స్ నేను తెలుసో తెలియకో ఈ రాజకీయంలో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా రావడం, నేనైతే తెలిసైతే ఎక్కడ కూడా ఆయన గురించి ఎప్పుడు నాకు ఈ రోజు కూడా ఆయన అంటే చాలా గౌరవం. వాళ్ళ ఫ్యామిలీ అన్న కూడా అందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉంటారు నాతో. అందరూ కూడా అనవసరంగా చిన్న గ్యాప్ వచ్చింది, ఆయన మనసును నొప్పించుంటే మీ అందరి మధ్య ఆయనకు కూడా సారీ చెబుతా. నాకు ఎలాంటి వేషాలు లేవు, రాబోయే రోజుల్లో కూడా ఆయనకు ఒక శిష్యుడిగానే పనిచేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే రేపు తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేయాలంటే అందరం కలిసిమెలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా మన బీఫారం ఇచ్చేటప్పుడు కూడా నాకు చెప్పడం జరిగింది. అలాగే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నో పనులు పెట్టుకొని రోజు కూడా నాగేశ్వరరావు కందుకూరు జాగ్రత్త అని చెప్పి నాకు రోజు చెబుతా ఉన్నాడు. వీటన్నిటికీ కూడా నేను కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడు వెనకబడిన ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎంతో కొంత అభివృద్ధి చేద్దాం, అందరం కలిసి పెద్దల సహాయ సహకారాలు తీసుకొని చెప్పి ఉద్దేశంలో నేను వచ్చాను. కానీ ఇక్కడ ఎక్కడా కూడా నేను తప్పు చేయడానికి రాలేదు. అటువంటి ఈ రోజు కూడా నాకు దివ్య ఫ్యామిలీ అంటే చాలా గౌరవం, రాబోయే రోజుల్లో కూడా అదే గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నేను మరీ ఒకసారి మీ అందరు పత్రికా సోదరుల మధ్యలో ముందుగా నేను వాళ్ళని ఏదైనా ఒప్పించుంటే ఆ ఫ్యామిలీని మీ అందరి మధ్యలో ఒకసారి చెబుతా ఉన్నా. రాబోయే రోజులు ఇద్దరం కలిసి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి రేపు తెలుగుదేశం పార్టీ విజయంలో వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి చాలా బిజీగా ఉన్నా మనకి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దొరకడం మన నెల్లూరు పార్లమెంట్ ఒక అదృష్టంగా మేము అందరం కూడా భావిస్తా ఉన్నాం. నిన్నసారి మేము తిమ్మారెడ్డిపాలెం పంచాయతీకి వెళ్ళాం. అక్కడ మన వాటర్ ప్లాంట్ ఉంది స్టార్టింగ్ లోనే. ఆ కాలనీ మొత్తం నేను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. నేను నాకు తెలియదు వాస్తవంగా కూడా, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, సార్ ప్రారంభించే ఈ వాటర్ ప్లాంట్ పెట్టాడని. రాబోయే రోజుల్లో మా ప్రాంతం సార్ సహాయ సహకారాలు తీసుకొని చాలా గ్రామాల్లో సార్ ఎస్సీ కాలనీలో ఈ వాటర్ సమస్యలో ఈ వాటర్ ప్లాంట్లు చాలా అడుగుతూ ఉన్నారు. మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో మా నియోజకవర్గంలో పీడిత ప్రాంతం అంతా కూడా మన లింగసముద్రం మండలం, వదిలేపాలెం మండలం అంటేనే చాలా మెట్ట ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, పూరేటి వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి. తప్పనిసరిగా ఆ ప్రాంతాన్ని అంతా మీరు ఆదుకోవాలని మీరు వచ్చే నిధుల్లో, ఎంపీ నిధుల్లో మా నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకత తీసుకోవాలని చెప్పి
అలాగే మా సోదరుడు రాజేష్ దాన్ని కూడా సార్ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు దాని గురించి నేను కూడా మా ఒకే గ్రామం అందరం కలిసిమెలిసి ఉన్నాం మొన్నటిదాకా. రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా కలిసిమెలిసి ముందుకు పోతామని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నా. ద్వారా సార్ దాని గురించి క్లుప్తంగా మీ అందరూ కూడా చెబుతాడు. నామినేషన్తో పాటే ఇక ఉండే పరిస్థితుల్ని కరెక్ట్ చేసుకోవాలా, పార్టీ ముందుకు పోవాలంటే ఇక్కడ 3 ఇళ్ళు పెత్తనం నడుస్తున్నాయి. ఆ 3 ఇళ్ళని ఒక ఇల్లు చేయాలనే వచ్చాను నేను. నామినేషన్ కింద వస్తున్నాయి. దాదాపు ఒక వారం నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాను. ఈరోజు ఇది ఎట్లయినా నామినేషన్ వేసాం కాబట్టి ఈ 3 ఇళ్ళని ఒక ఇల్లు చేయాలనే పట్టుదలతో ఈరోజు ముగ్గురితో మాట్లాడి ముగ్గురిని ఏకంగా తెలుగుదేశం పార్టీకి ముగ్గురు కలిసి ఒక ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ఈరోజు నేను రావడం, దాదాపు నేను వచ్చిన కార్యక్రమం కూడా పూర్తయింది. చాలా సంతోషం. నామినేషన్ వేయడం, ముగ్గురిని ఒక ఏకదాటికి తీసుకురావడం పార్టీకి చాలా బలం. ముగ్గురు కలిశారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ఊహించని మెజారిటీతో తెలుగుదేశం గెలుస్తుందని కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు రాజేష్, నాగేశ్వరరావు, శివరామన్న ముగ్గురు 3 డైరెక్షన్స్ లో ఉన్నారు. అటువంటిది ఇప్పుడు ముగ్గురు కలిపి నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేస్తూ ఇంక మీదట ముందుకి ఇటువంటి ఏ మనస్పర్ధలు లేకుండా ముందుకి సాగద్దని నేను మీ అందరి ముందు చెప్తున్నాను. ఇప్పుడు రాజేష్ దగ్గర కూడా పోయి నాగేశ్వర గారు, నేను రాజేశ్వర దగ్గర కూడా పోతున్నాము. పోయి ఒకసారి కలుసుకున్న తర్వాత ఇంకా రేపు నుంచి ప్రచారం కూడా ఒక నాగేశ్వరరావు గారే దీన్ని నడిపిస్తాడు. అంటే అందరు సపోర్ట్ ఉంటుంది, ముగ్గురు సపోర్ట్ ఉంటుంది, ముగ్గురు కలిసి ముందుకు తీసుకుపోతారు. ఈరోజు కార్యకర్తలందరికీ చెప్పాలా, తెలుగుదేశం పార్టీ ఒకేలా ఇప్పుడు. సో మీ అందరూ కూడా మన నాగేశ్వర గారిని సైకిల్ గుర్తుకేసి మీరందరూ కూడా గెలిపించాలని కోరుకుంటున్నారు.